జాతర మొదలెట్టండిరా. అరే పుష్ప సినిమా బాగుంది కదరా. అరే ఏం బాగుందిరా, మొత్తం సినిమా లాగైతుంది. బాగుంది కదరా. అరే ఆపండ్రా బాయ్ మీ గొడవలు. అరే ఆగండ్రా, కొట్ట పట్టేసిందిరా బయటికి పోయి. ఏడికిరా దొడ్డు కారా కాదురా వాష్రూమ్. మేము ఆడ నిలబడతాం పెట్టిరా పట్టేసింది, జల్లి పోయి రావాలి. అమ్మ లోపల పెద్ద దారి ఉంది. అమ్మాయి చిన్న ఉన్నదంటే మస్తు పెద్దగానే ఉన్నది కదా ఇది. సార్ కిందికి అయితే పోదాం. పాడు జీవితము వీడేంద్ర ఇంకొస్తలేదు. వీడెందుకు కూర్చోద్దంట. ఇడేమో ఉంటుందంట, చాలా మంది చెప్పారు. నేను ఈయన బలరూమ్ చెప్తా, ఇక్కడ పోద్దంట, మస్తు మంది అన్నారు. అవునా బ్రో? సరే సరే, ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోండి ఇడికించి. నాకు అప్పుడే తెలుసు వాడు దొడ్డు పోతాడని. అట్లా అరిచిన్నాడు. చిన్నగా ఉంటే ఇంత పెద్దగా ఉంది అడవిలాగా. ముందర ఓకే, ముందే బుగులు పడతావు. నాకు భయం. అవసరమా? నా డిక్షనరీలో భయం అనేది లేదు. అరే భయ్ ఉన్నాయి ఏడారా? కుక్క బొక్కలకి మనిషి బొక్కలకి తేడా తెలియదారా నీకు? కుక్క బొక్కల మరి చూడు. అరే వాడిని చేయనురా. మా చైన్ ఆడుంటే వాడేది మరి. నేను తీసుకొని వస్తున్నా. అరే అక్కడ అరిచింది, అక్కడ ఉండేమో చూడాలి. అయితే కాదురా, ఒక్కొక్క దిక్కెళ్ళి ఇంకా అందరి దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లు ఉన్న చేసినప్పుడు లేపండి. మొత్తం అడిగేమరా గిట్లున్నది. ఆడున్నాడు ఏమో అడిగేమరా గిట్లున్నది. బాణమతి చేసింది ఏమో రాబోయి. మా దోస్తు గాడు ఉన్నాడో ఇట్లా. అమ్మాయి అడవి ఎండా ఇది ఎక్కడ ఆడిపోయిండేమో. అమ్మ కోడికలు ఎక్కడ ఉన్నాయి? ఆగమాగం ఉన్నది. ఇడ కోడి చేస్తుండప్ప చాతపడి భానుమతి. ఇవి అమ్మాయి ఇంత పెద్ద గుంతుందేమిరా? ఇంత పెద్ద గుంతనా? అరే సిగ్నల్ కూడా లేదు టైంకి. వాళ్ళకి ఫోన్ చేద్దామంటే అరుణ్, సాయ్, ఆనంద్. చాలా రప్ప. వీడు ఈడున్నాడు. వీని కోసం ఇంత నెక్తే వీడు ఈడేం చేస్తుంది ఇలా. పాల్కాయంరా ప్రసాద్. అరే ప్రసాద్, ప్రసాద్ ఎందుకు వచ్చినా నీకోసం అందరిని నింపుతురు. గణేష్ ఇటు దొరికిందా? మరణం తప్పదిత ప్రతి మంగళారం, చెమటలు పట్టిద్దది ఒక్కో చావు మేళం. వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం, తప్పుకుని పోదామన్నా పోలే వెందో దూరం. అమ్మా మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ చిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మాయి ఎప్పుడు వచ్చిపోయినా అరే అదేంద్రా అట్లే ఉరికిపోతున్నావు? ఏమైందిరా? వాడు ఎవడ్రా? ప్రసాద్ చచ్చిపోయింది. ఏమన్నారా? వాడు చవడం ఏంట్రా? రాలేదు, వాడు కొట్టురా, వాడు చచ్చిపోయింది రా. అట్లాంటి నేను చూపిస్తాను అన్నాడు.
అరే అరుణ్ వాడు ఇన్ని ఉన్నాడు రా. అరుణ్ ప్రసాద్ 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 ఇక్కడ ఎందుకున్నారు? అందరు నీకోసం వెతుకుతారు. ఏం కాలే. అరే వీడు మళ్ళీ ఎక్కడ పోయిండ్రా? అరే వీడు మళ్ళీ ఎక్కడ పోయిండ్రా నాయన? పోయి కొడుకులు ఎక్కడెక్కడ తప్పారేమో, నాకు తప్పించారో ఇక్కడ తప్పారేమో. టైం పాస్ కాకొచ్చింది నేను అవసరం పడకుండా. ఏమదరా ఏమదరా? అరే కాదురా, పాటలు వింటున్నావు అని అడిగినరా తప్ప చెప్పు. విందాం పాటలు విందాం. చదివాను ఎక్కడ పోయిందో ఏమో. అరే వీళ్ళు కూడా గిన్నె ఉన్నా ఏం చేస్తున్నా ఇదే విషయం. అరే పాటలు వింటే రారా వెతకకుండా? చచ్చిపోయిండ్రా వాడు. ఎందుకు చచ్చిపోతాడు రా? అట్లా చచ్చిపోయిండ్రా, నేను చూసిన. నేను అప్పటి నుంచి పిచ్చి పిచ్చి మాట్లాడుతుండ్రా. పిచ్చోడైపోయిందా? అరే మీరు ఎవ్వరు నమ్ముతలేరురా నా మాట. నిజంరా చూరా. సరే నడు మన దగ్గర పోదాం. చెప్పిన నమ్మరారా మీరు? మీకోసం వస్తున్నాడు. అరే ఆగండ్రా, మీ వల్లనే జరిగిందిరా ఇదంతా. మీరు కొట్లాడకపోతే వాడు ఇక్కడికి వచ్చిండేవాడే కాదు. కూర్చొస్తే మేమేం చేయాలి? అంతా మీ వల్లే. అరే ఇంతసేపు 5-6 టైమ్స్ ఇన్నే తిరిగినాం రా. ఖర్చు పేసి పోదాం, దాని తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం రిటర్న్. పదండి. అరే మళ్ళీ ఇదే రూట్కి వచ్చినాం రా. చూడండి ఒక ఖర్చు. అరే ఇదేం బాధరా ఈరోజు ఇంటికి పోతామా లేదా? అరే ప్రసాద్ గారు అక్కడ ఉరికిండ్రా. అరే ఏమందరా భాయ్? అరే మళ్ళీ ఇదే తువ్వకి వచ్చినాం రా. ఇంటికి పోతామా బాబా ఈరోజు? అరే అరే ఆనంద్ గడ్ కనిపిస్తలేడ్రా. అరే అవురా, ఆనంద్ గడ్ ఎక్కడ పోయినరా? ఆనంద్, అరే ఆనంద్ ఆనంద్ ఇక్కడ పోయిండా ఏమో రావాడు. ఇప్పటిదాకా నా ఇంటేనే ఉండరా. అలా వాళ్ళ యొక్క దుడ్డు పోయిండా? ఆనంద్ 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 రే. అరే అక్కడ పోయిన ఇంకొక నడవండి వాడు. మేబీ మనకు అక్కడ షార్ట్ కట్లు వెళ్ళిందా. ఆనంద్ 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 అరే ఒక్కడు పోతే ఇంకొకడు కూడా పోతుందా? అసలు మీరన్నా మంచిగా ఉండండి, పోయి పోకండి. అరే ఆనంద్ 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 అరే ఆగుండ్రా, ఇంత పెద్ద చెరువా? అరే ఇంత పెద్ద ఉందిరా. చాలా పెద్ద ఉంది కదా. దుంకుండ్రా.
ఆగ్రా రే, ఆడ ముందే చెట్లు ఉన్నాయి, చెట్లు ఎక్కగలవా? ఇంత అవి ముందే మెత్తగా ఉంటాయిరా. నేను పడతానా? ఇలాంటి చెట్లు ఎన్నో ఎక్కినరా. ఇష్టం రే, మళ్ళీ నువ్వు కింద పడితే మళ్ళీ ఏడవద్దు, అవన్నీ చేయొద్దు కథలు, సరేనా? పడినప్పుడు మీరు నవ్వినప్పుడు చూద్దాం. చచ్చిపోయాడు బాబు. కంకర్రాళ్ళు ఎక్కడో గుచ్చుకున్నాయి. ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? చెప్పినా కదరా ఇప్పుడే, అడ్వాన్స్ కి పోయి ఎక్కినావు. అయితా ఉంటాయి. అరే ఎప్పుడన్నా మెల్లగరా రే, మళ్ళా పడగల ఇంత. చెప్పినా అరే జర ఆగుంటాడా, కూర్చొని చెట్టు ఉంది కదా, చెట్టు మళ్ళా సినిమాకి ఎందుకు పోతుండ్రా? వీడేమో ప్రసాద్ గారు ఇళ్ళకి వచ్చి సచ్చి దయ్యమాయ్, ఇంకొకడేమో వాడు తప్పిపాయి. ఇలా చెప్తేనేమో నమ్ముతుంది. ఏమ్రా గుద్దవలసిందారా కులుగుతున్నావు? నేను మీ పేర్లో తీసి మాట్లాడినారా? మీరు అందరు నా చుట్టూ పడుతున్నారు, నాది నేను మాట్లాడుకుంటున్నా. మీకు ఏమైనా అవుతుందా? ఓకే, ఏం కొట్లాడతారా గద్దలు తీరు? మీరు కొట్లాడినందుకే ఇంత పెద్ద కథ అయిందిడా. మీరు చప్పటిదాకా కూర్చుంటే ఎప్పుడో ఇంటికి పోయేవాళ్ళం. కాళ్ళు వస్తున్నాయి అన్నావు కదరా, మళ్ళీ మాట్లాడతావు, అరుచుకుంటారు ఇద్దరు. కూర్చోండి కొద్దిసేపు, చప్పటిదాకా కూర్చోండి రా బాయ్. కటిక వాళ్ళ కథలు